చంద్రబాబు ఓడిపోతానని తెలిసి వైసీపీ నాయకులను బెదిరించే పని పట్టుకున్నాడు. నిన్న కుప్పం సభలో మాట్లాడుతూ వైసీపీ నాయకుల మక్కిలు విరిచేస్తాను అని అంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాళ్ళను ఉపయోగించుకుని నేను మేధోమథనం చేస్తాను, వైసీపీ వాళ్ళ అంతు చూస్తాను అధికారంలోకి వస్తే అంటున్నాడు. లోకేష్ బాబు గుంటూరులో పోలీసులను బెదిరిస్తున్నాడు. పోలీసులపై రాళ్లదాడి పొంగనూరులో చేపించాడు. గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేయించాడు. కాల్మనీ సెక్స్ రాకెట్ల పేరుతో దేవినేని ఉమా చేత ఎన్ని అగాత్యాలు చేపించాడో, మహిళలను ఎన్ని ఇబ్బందులు పెట్టాడో గత ప్రభుత్వంలో మీరందరూ చూశారు. ఇప్పుడు ఓడిపోతాను అని తెలిసి సీట్లు విపరీతంగా అమ్ముకుంటున్నాడు. వైసీపీలో ఏరిపారేసిన చెత్తను తీసుకొచ్చి, అంటే జగనన్న వీళ్ళు పనికిరారు, వీళ్ళకు మేము టికెట్లు ఇవ్వము అన్న వైసీపీ నాయకులను టీడీపీలోకి తీసుకొచ్చి నాన్ లోకల్ వాళ్లకు పార్టీ ఫండ్ తీసుకుని టికెట్లు అమ్ముకుంటున్నాడు. ఇది చంద్రబాబు పరిస్థితి. చంద్రబాబు గెలవను అని ఆయనకి క్లియర్గా తెలుసు. ఈ రకంగా అయినా మనం బెదిరిస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాము అని చంద్రబాబు పదే పదే కూడా విమర్శిస్తున్నాడు. అసలు చంద్రబాబుకి ఏమైంది? మతేమన్నా చెడిందా, లేకపోతే వయసు అయిపోయింది కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో అతనికి కూడా అర్థం కావట్లేదా? చంద్రబాబు ఈ విధంగా మాట్లాడటం సమంజసమా? రౌడీయుజం చేయటం సమంజసమా? ఎన్నికల కమిషనరు, ఎన్నికల అధికారులు ఎందుకు ఇలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారు అని ఈ వీడియో ద్వారా ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా అవతల పార్టీ నాయకులను బెదిరించటం, మీ ఎముకలు వేరేస్తాను, మీ వెముకలు విరిచేస్తాను అని మాట్లాడటం, పోలీసులను బెదిరించటం, ఇవన్నీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు రాదా అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్ల కాలంలో ఏ రోజైనా ఒక్క అధికారినైనా దబాయించాడా? ఒక్క అధికారినైనా బెదిరించాడా? ఎక్కడైనా రౌడీయిజం చేశాడా? ఏ ప్రెస్ మీట్లో అయినా మాట జారి ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించాడా అని జనాలందరినీ కూడా నేను అడుగుతున్నాను. పదే పదే జగన్న సైకో అని ముఖ్యమంత్రిని పట్టుకొని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరే ఆలోచించుకోవాలి. ప్రతిపక్షంలో ఉండి అధికారం లేకపోయినా చంద్రబాబు ఇలా బెదిరిస్తున్నాడు అంటే అధికారంగాన అతనికి ఇస్తే, అతన్ని ఓట్లేసి గెలిపిస్తే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఎలా రౌడీయిజం చేస్తారో, ప్రజలపై ఎలా పెత్తనం చేస్తారో, అధికారులను ఎలా బెదిరిస్తారో మీరందరూ కూడా ఆలోచించాలి. పేదవాడికి ఏ మంచి చేయకపోయినా చంద్రబాబు ఇలా బెదిరింపులకు పాటుపడుతుంటాడు. అంతా నేనే చేసేసాను అంటుంటాడు. చివరికి కుప్పానికి నీళ్లు కూడా తీసుకురాలేదు. కుప్పంలో 2 రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది. కుప్పం నియోజకవర్గంలో రోడ్లేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది. కుప్పం ప్రజలను, కుప్పం వైసీపీ నాయకులను ఎముకలు ఇరిసేస్తాను అని మాట్లాడుతుంటే చంద్రబాబుకు మతి భ్రమించిందా అని కుప్పం ప్రజలే అక్కడ అనుకుంటున్నారు. స్థానికులకు కాకుండా నాన్ లోకల్ వాళ్ళకి, వైసీపీలో టికెట్ ఇవ్వని వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటున్న చంద్రబాబుకు మీరు ఓట్లు వేస్తారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.